ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మహా అద్భుతమైన ఆయుర్వేదం. ఆయనే పరంపరా వైద్యులు సుభాష్ గౌడ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతున్నారు. సో గురువు గారి దగ్గర ఆ మందు కూడా లభిస్తుంది. ఒకసారి గురువు గారిని అడిగి తెలుసుకుందాం ఆ ప్రాసెస్ ఎలా రెడీ చేసుకోవాలనేసి. నమస్తే గురువు. నమస్తే గురుగారు, ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు థైరాయిడ్ అని, ఆ థైరాయిడ్ రావడం వల్ల ఎంటికలు ఊసిపోవడం, లావ్ అవ్వడం, గొంతు ఉబ్బడం ఇలాంటివి జరుగుతుంది. పిల్లలు కూడా పుట్టకపోవడం. సో దీనికి ఏమన్నా మెడిసిన్ ఉంటుందా మన ఆయుర్వేదం? ఖచ్చితంగా 100% మంచి మందులే ఉన్నాయి. ఓకే. కొన్ని ఇప్పుడు అందుబాటులో లేకపోయినా కొన్ని అయితే బ్రహ్మాండంగా అందుబాటులో ఉన్నాయి. ఓకే. ఇంతకు ముందు మనకు నల్ల మందు అని దొరికేది, అప్పేము ఇవన్నీ. అప్పట్లో అది ఒక భీమి గింజ ప్రమాణం కొద్దిగా వాడుతూ ఉండింటే కేవలం ఒక 20 రోజులు నెల రోజుల్లో కూడా థైరాయిడ్ కంప్లీట్ గా క్లియర్ అయ్యింది. ఇప్పుడు మనకి అది దొరకట్లేదు, ప్లస్ మన రాజ్యంలో బ్యాన్ అయింది కూడా. దానివల్ల అది లేదు. ఈ పీసీఓడి ప్రాబ్లం ఒక్క మనిషికి వచ్చింది అంటే ఆల్మోస్ట్ సర్వరోగాలు వచ్చినట్టే. పీసీఓడి ప్రాబ్లం థైరాయిడ్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది అంటే సర్వరోగాలు ఒక మనిషికి వచ్చినట్టే. ఎందుకంటే దీనివల్ల బుద్ధి శక్తి తగ్గిపోతుంది. అవును. సరిగా వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒళ్ళు అనేది ఏ పని చేయడానికి కూడా సహకరించదు, లావ్ అయిపోతుంది. అయితే బాగా పెరుగుతారు. కొంతమంది తగ్గే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత కాలం వాడినా బతికిన కాలం మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి, పోయేలేదు అనేవాళ్ళు. దీనికోసం అద్భుతమైన మందులు ఉన్నాయి, ఓపికగా వాడుకోవాలి. మనకు అన్నబేది సింధూరం అని దొరుకుతుంది. అన్నబేరి సింధూరం చూడండి, ఇది వచ్చి అన్నబేది, ఇది రా మెటీరియల్. ఓకే. అన్నబేరు సింధూరం, అన్నబేది ఇది ఇంకా అన్నబేది సింధూరం చేయలేదు. ఓకే. దీన్ని మనం ఏం చేయాలంటే ప్రాసెస్ కొంచెం పెద్దదే, ఓపికగా చేసుకోవాలి. ఓకే. నిమ్మరసములో ఇప్పుడు ఇది మునిగే వరకు నిమ్మరసం పోసి ఒక 3 రోజులు అలా ఉంచేయాలి, నానబెట్టేయాలి. 3వ రోజు బాగా కలంలో వేసి నూరాలి. మెత్తగా నూరితే ఇది కొంచెం కలర్ మారుతుంది. మైన పాకం వచ్చే వరకు నూరి, మైన పాకం వచ్చిన తర్వాత దీన్ని తీసి ఎండకేసుకోవాలి. ఆ బిళ్ళలాగా అట్లా ఎండకేసేయాలి. ఎండకేసిన తర్వాత ఇది ఎండిపోయాక గాడిద గడపాకు, మనకు గాడిద గడపాకు అనేది ఒక ఆకు దొరుకుతుంది. ఆ గాడిద గడపాకు, నేల ఉసిరి, అదేవిధంగా గుంటగలగరాకు, భృంగరాజ అంటాం. ఈ భృంగరాజ, చేదు పొట్లకాయ అని ఒక పొట్లకాయ, చేదు పొట్లకాయ ఆకు దొరుకుతుంది. మనము వంటకోడే పొట్లకాయ ఉంది కదా, అందులోని చిన్న కాయలు చేదు పొట్లకాయ దొరుకుతుంది. ఈ 4 ఆకులు తెస్తూ మళ్ళీ ఆ ఆకు రసంలో దీనేసి నూరాలి. నూరి బిల్లు కట్టి ఎండకి పెట్టుకోవాలి. బాగా ఒక అంతడము బిల్లు చేసి ఎండకి పెట్టేసి ఒక చిన్న మూకుడు ఒకటి తీసుకోవాలి, కుండది. ఆ మూకుడులో ఆ బిల్లు పెట్టేసి సీల్ చేసి పుట్టుమేయాలి. మళ్ళీ మూకుడు మూసి పుట్టుమేసామంటే సింధూరంగా మారుతుంది. అప్పటికి ఒక్కొక్కసారి పరిపూర్ణమైన సింధూరం ఏంటింది, కొన్నిసార్లు కావు. మళ్ళీ ఈ 4 చెట్టు ఆకులు కలిపి బాగా రసం తీసి మళ్ళీ నూరి మళ్ళీ బిల్లు కట్టి ఎండకేసి దీన్ని సింధూరంగా చేసేసామంటే పరిపూర్ణంగా సింధూరం అయిపోతుంది. రెండోసారి పుట్టుమేసి దీన్ని తీసినప్పుడు దీంట్లో మ్యాగ్నెట్ పెట్టి చూడాలి. పూర్తిగా మ్యాగ్నెట్ లెస్ అయింది అంటే ఆ తాకే చాలు. ఈ సింధూరం ఏదైనా ఇంకా మ్యాగ్నెట్ ని మెత్తుకుంటా ఉందంటే మళ్ళీ ఒకసారి ఆకుపోసారు నూరి మళ్ళీ ఒక పుట్టుమేసారంటే పరిపూర్ణమైన మ్యాగ్నెట్ లెస్ అయిపోతుంది. అప్పుడు ఆ సింధూరం కూడా బ్రహ్మాండంగా ఎర్రగా బ్లడ్, దీన్ని ఒక అంత ఎత్తు వాటర్లో వేసారంటే వాటర్ అంతా సేమ్ బ్లడ్ ఉన్నట్టు ఉంటుంది, అంత బాగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన అన్నబేది సింధూరాన్ని ప్రతిరోజు తేనె అనుపానంతో ఒకే ఒక భీమ్ గింజంత చేతులు వేసుకుని తేనె వేసుకుని కలిపి నాకుతూ ఉండాలి. ఈ విధంగా 40 రోజులు కంటిన్యూగా వాడాలి దీన్ని. ఇది వాడేంత కాలము 7 రోజులకు ఒకసారి పూర్తి ఉపవాసం, ఒక పూట నైట్ మాత్రం భోంచేయాలి. పొద్దున్నే మధ్యాహ్నం తినకూడదు, ఏమి తీసుకోకూడదు. ఆ రోజు ఆకలికి అవ్వదా మరి? అయినా కూడా ఆ రోజు కంట్రోల్ చేసుకోవాలి. 7 రోజులకు ఒకసారి ఆ విధంగా నెలలో 4 సార్లు ఉపవాసం ఉండాలి ఈ మందు వాడుకుంటూ. దీంతో పాటు ఇక చూడండి, ఇది మునగాకు మనకు అందరికి దొరికేదే, బాగా ఈజీగా ప్రతి ఒక్కరు కూరకు వాడతారు, పళ్ళ్యానికి కూడా తాలింపు అంతా చేసుకునే మునగాకు. ఈ మునగాకుని తెచ్చి నీటిలో ఎండించి బాగా పౌడర్ చేసి దీన్ని పొద్దున్నే సాయంత్రము ఒక గ్లాస్ గోరెచ్చిన నీళ్ళతో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని తాగుతూ వచ్చారంటే ఈ థైరాయిడ్ అనేది కంప్లీట్ గా క్లియర్ అవుతూ వస్తుంది. ఈ భస్మం చేసుకోలేని వాళ్ళు
ఈ ఒకే ఆకుని కూడా ఒక 8 నెలల నుంచి 10 నెలలు వాడుకోగలిగితే అది ఒకే దాంట్లో కూడా తెరాడిపోతుంది. థైరాయిడ్ ఓకే. ఎన్నో మందులు జీవితాంతరం వాడతారు, ఇది ఒకటి వాడండి అంటే మన జనాలు వాడేదానికి బాధపడుతూ ఉంటారు. నమ్మకం లేకనో వాడేదానికి ఒళ్ళు భారంతో వాడలేరు. మునగాకు మంచిదే కదా. ఈ ఒక్క మునగాకు పౌడర్ ప్రతిరోజు వాడడం వల్ల 370 రోగాలు పోతుంది. ఈ మునగాకు వాడుతూ బైరెడ్ల బియ్యం ఎవరు తింటూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా షుగర్ అనేది కూడా కంట్రోల్కి వచ్చేస్తుంది. ఓకే. అంత అద్భుతమైన కషాయం కూడా తాగొచ్చు కదా. తాగొచ్చు, కానీ ఆకు పౌడర్ చేసి ఒక స్పూన్ పొద్దున్నే సాయంత్రం తాగడం మంచి రిజల్ట్. ఓకే. దీన్ని వాడుతూ ఇది కూడా వాడుకున్నారు అనుకోండి 3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది థైరాయిడ్ ప్యూర్ గా పూర్తిగా. కొంతమంది స్టార్టింగ్ పొజిషన్ అయితే ఒకే నెలలో కూడా థైరాయిడ్ అనేది వెళ్ళిపోద్ది. ఓకే. 7 రోజులకు ఒకసారి వాడాలి దీన్ని. రోజు వాడాలి. 7 రోజులకు ఒకసారి పత్యం ఉండాలి, ఉపవాసం. 7 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండాలి, నైట్ మాత్రమే భోజనం చేయాలి. ఓకే. ఇలా దీన్ని వాడుకుంటూ వచ్చారంటే ఈ థైరాయిడ్ వచ్చిన వాళ్ళు కొంత మైండ్ ఫ్రీగా పెట్టుకోవాలి, ఏదైనా ఆయిల్ మసాజ్ బాగా చేసుకోవాలి. హెయిర్ కూడా బాగా లాస్ అవుతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ వచ్చింది అంటే హెయిర్ లాస్, వెయిట్, కొంచెం గర్భసంచికి సంబంధించిన దోషాలు కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. బిడ్డలు కూడా కారు ఎన్నో డేట్ కాదు. బాగా మనకు ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే, నేను కూడా గుర్తు పెట్టుకోలేను థైరాయిడ్ ఒకటి వస్తే అన్ని కాయలు వస్తుంది అనేది ఉంది. అన్ని చెప్పలేం, సర్వరోగం వచ్చినట్టే. థైరాయిడ్ వస్తాయి, ఫైల్స్ కూడా వచ్చేస్తాయి, పొట్ట ఎక్కువ అయిపోతుంది, మలబద్ధకం వస్తుంది, బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది, మరీ దారుణం. కాకపోతే ఇన్ని సమస్యలు థైరాయిడ్ వస్తే వస్తుంది, కానీ కేవలం మన బ్రెయిన్ లో కొన్ని నరాల బ్లాకేజ్ అవడం వల్లనే థైరాయిడ్ వస్తుంది. బ్రెయిన్ లో ఏమన్నారు అవి ఎందుకు బ్లాక్ అవుతాయి అంటే ఏమైనా టెన్షన్స్? ఎక్కువ టెన్షన్ వల్ల, వాతం ఎక్కువ అవడం వల్ల, సర్క్యులేషన్ లేకపోవడం వల్ల, మైండ్ ప్రశాంతంగా లేకపోవడం వల్ల వస్తుంది. ఓకే. ఇదే థైరాయిడ్ ఈ నర్వ్స్ బ్లాక్ అయితేనే సెక్సువల్ ఫీలింగ్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా, అది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. దీన్ని క్లియర్ చేసుకున్నారంటే అది కూడా బాగా పెరుగుతుంది. ఓకే. ఓకే, చూసారు కదండి, ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇది ఈజీగా ప్రాసెస్ కూడా చెప్పారు, 2 ఇది మునగాకు అండ్ ఈ చూర్ణంతో చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవి దొరకలేవు, చేసుకోలేని ప్రోడక్ట్స్ దొరకలేవు, చేసుకోలేని పరిస్థితిలో మీరు ఉంటే గురువు గారికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి, పింగ్ చేయండి. డోర్ డెలివరీ కూడా ఉంటుంది. లేకపోతే నమ్మని వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు, రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి. నమస్తే గురువు. నమస్తే.